ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి గురించి తెలుసుకుందాం. ఈ 2025 సంవత్సరం డిసెంబర్ 28వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఎలా ఉన్నాయి? ఈరోజు మధ్యాహ్నం 1 గంట తర్వాత ఒక విచిత్రమైన సంఘటనను మీరు చూస్తారు. అది ఏంటి? మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును. మీ సమస్యకు పరిహారం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. పూజారి గారి వాట్సాప్ నెంబర్ 8125199068. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకునే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే కనుక వారికి కూడా వీడియో షేర్ చేయండి. వారు కూడా వీడియో చూసి వారి రాశి గురించి, వారి జాతకం గురించి తెలుసుకుంటారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి వారికి ఈరోజు చాలా విభిన్నమైన అనుభవాలు ఎదురవుతాయి. ఉదయం నుంచి మనసులో ఒక కొత్త ఉత్సాహం, కొత్త ఆశలు కనిపిస్తాయి. మీరు అనుకున్న కొన్ని పనులు అనుకోని రీతిలో ముందుకు సాగుతూ ఉంటాయి. అయితే ఈరోజు మధ్యాహ్నం 1 గంట తర్వాత జరిగే ఒక విచిత్రమైన సంఘటన మీ మనసును కాసేపు కుదిపేస్తుంది. ఆ సంఘటన మొదట మీరు అర్థం చేసుకోలేకపోయినా ఆ తర్వాత దాంట్లో ఒక సంకేతం దాగి ఉందని మీరు తెలుసుకుంటారు. ఉదయం సమయంలో గ్రహస్థితులు మీకు అనుకూలంగా ఉన్నాయి. చంద్రుడు మీ రాశి నుండి లాభస్థానంలో సంచరిస్తున్నందువల్ల మీరు కొన్ని మంచి వార్తలు వినే అవకాశం అయితే కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు మీతో ఉత్సాహంగా వ్యవహరిస్తారు. ఉదయపు సమయాన్ని మీరు మంచి ప్రణాళికలకు వినియోగిస్తే ఆ ప్రణాళికలు రాబోయే రోజుల్లో ఫలితాలను ఇస్తాయి. ఉదయాన్నే ఒక ఫోన్ కాల్ లేదా ఒక సందేశం ద్వారా మీకు కొత్త సమాచారం రావచ్చు. అది ఒక ఉద్యోగ అవకాశం, వ్యాపార ఒప్పందం లేదా పాత పరిచయం నుండి మళ్ళీ కలిసే అవకాశం కావచ్చు. ఈరోజు యొక్క ప్రధాన మలుపు మధ్యాహ్నం 1 గంట తర్వాత వస్తుంది. ఈ సమయానికి మీరు ఎక్కడున్నా ఒక విచిత్రమైన సంఘటన మీ దృష్టిని ఆకర్షిస్తుంది. అది ఒక వ్యక్తి ప్రవర్తన కావచ్చు, ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కావచ్చు, లేదా మీ జీవితానికి సంబంధించి భవిష్యత్తు సంకేతం కూడా కావచ్చు. ఉదాహరణకి మీరు రోడ్డుపై వెళ్తూ ఏదో అసాధారణ సంఘటనను చూస్తారు. ఆ సంఘటన మీ మనసులో ఒక సందేహాన్ని, ఒక ఆలోచనను రేపుతుంది. ఆ క్షణం తర్వాత మీరు మీ జీవితాన్ని కొత్త కోణంలో చూడటం ప్రారంభిస్తారు. జ్యోతిష్యపరంగా చూస్తే రాహు మరియు చంద్రుడి సంయోగం మీ రాశికి ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగిస్తుంది. అందువల్ల ఈ విచిత్రమైన సంఘటన మీలో అంతరంగ మార్పుకు నాంది పలుకుతుంది. అలాగే ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు కాస్త ఒత్తిడి ఉన్న ఫలితాలు మాత్రం అనుకూలంగా ఉంటాయి. మీ శ్రమను గుర్తించే వ్యక్తి ఈరోజు మీ పనిని ప్రశంసించవచ్చు. మధ్యాహ్నం జరిగిన సంఘటన మీలో కొత్త దిశలో ఆలోచనలను కలిగిస్తుంది. ఇది భవిష్యత్తులో మీ కెరియర్లో మార్పుకు దారి తీయవచ్చు. వ్యాపారస్తులైతే ఈరోజు పెద్ద నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత కొత్త పెట్టుబడులు పెట్టడం అనుకూలం కాదు. కానీ పాత లావాదేవీల్లో లాభం వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఇష్టపడే వ్యక్తి గురించి ఏదో కొత్త విషయం తెలుసుకోవచ్చు. అది మొదట కాస్త గందరగోళం కలిగించినా చివరికి అది మీ ఇద్దరి మధ్య బంధాన్ని మరింతగా బలపరుస్తుంది. వివాహితులైతే జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు ఉండొచ్చు, కానీ వాటిని ప్రేమతో పరిష్కరించగలరు. మధ్యాహ్నం జరిగిన సంఘటన మీ బంధానికి కూడా ఒక కొత్త దిశను ఇస్తుంది. డబ్బు విషయాల్లో ఈరోజు సాధారణంగా స్థిరంగా ఉంటుంది. ఉదయం చిన్న లాభం రావచ్చు, కానీ మధ్యాహ్నం తర్వాత ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీరు చూసే విచిత్ర సంఘటన కూడా ఒక హెచ్చరికలాగా పనిచేయవచ్చు. అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది, కానీ అది భవిష్యత్తులో మీకు లాభాన్ని తెస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే
శారీరకంగా మీరు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం తర్వాత మనసులో ఆందోళన కలగవచ్చు. ఆ సంఘటన మీలో ఏదో ఆలోచనను వలయంలా రేపుతుంది. ఇలాంటి సమయంలో ప్రశాంతంగా ఉండండి. ధ్యానం చేయడం లేదా సంగీతం వినటం మీ మనసును సమతుల్యం చేస్తాయి. కుంభరాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది. మధ్యాహ్నం జరిగే సంఘటన యాదృచ్ఛికం కాదు. అది మీ ఆత్మబోధనకు సంకేతం. దాని అర్థం వెంటనే అర్థం కాకపోయినా కొన్ని రోజుల్లో అది మీ జీవితంలో ఒక కొత్త మార్గాన్ని అయితే చూపిస్తుంది అని చెప్పుకోవచ్చు. మీరు ఆ సంఘటనను గుర్తించుకుంటే భవిష్యత్తులో దాని ప్రాముఖ్యత తెలుస్తుంది. మొత్తంగా చూస్తే ఈరోజు తులారాశి వారికి అనుకూల రోజు. ఉదయం ఉత్సాహం, మధ్యాహ్నం ఆశ్చర్యం, సాయంత్రం ఆలోచన. ఈ మూడింటి మేళవింపు ఈరోజు ప్రత్యేకంగా చేస్తుంది. ఉదయం మంచి వార్తలు వింటారు. మధ్యాహ్నం విచిత్ర సంఘటన చూస్తారు. సాయంత్రం మానసిక మార్పు. ఇదంతా కలిపి మీ జీవితంలో ఒక కొత్త దిశకు బాటలు వేస్తుంది. ఈరోజు శుభ సమయం ఉదయం 8:30 నుండి 11:40 వరకు. మధ్యాహ్నం 1 నుండి 2:30 వరకు జాగ్రత్తగా ఉండండి. శుభ రంగు వచ్చేసి ఆకుపచ్చ. శుభ అంకె వచ్చేసి 7. గంగాజలంతో ఇంటి తలుపు ముందు చల్లడం ద్వారా నెగెటివ్ ఎనర్జీ పోతుంది. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.